ఇప్పుడు శనీశ్వరుని పూజిస్తే మనం వెళ్ళి రెగ్యులర్ గా శనివారము లేకపోతే ప్రతి శనివారమో లేకపోతే అమావాస్య రోజు ఇట్లాంటి టైంలో శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తే కొంచెం ఏమైనా తగ్గుతుంది అంటారా? అంటే ఎలా అంటారా, శని భగవాన్ని పూజించటం వల్ల శనివారం పూజిస్తావు లేదు రోజు పూజిస్తావు, పూజిస్తే తగ్గుతుంది. కానీ ఏంటంటారా, పరిపూర్ణ ఫలితాలు రావు. పరిపూర్ణ ఫలితం రావాలంటే శని భగవానుడు ఒకటి చెప్తున్నాడు, నాకేది ఇష్టమో నువ్వు అది అవలంబించు అని. మరి శని భగవానుడికి ఏమి ఇష్టమమ్మా? ముక్కు సూటిగా ఉండే వ్యక్తి శని భగవానుడు. సూర్య భగవానుడితో కొడుకే ఆస్ట్రాలజీలో ఛాయాదేవికిను సూర్య భగవానికి పుట్టినవాడు శని భగవానుడు. ఇక్కడ శనీశ్వరుడు అన్నారు. ఇక్కడ చూడండి, శని ఈశ్వరుడు అన్నారు. ఎందుకు శనీశ్వరుడు అయ్యాడు ఈయన అంటే, ఈశ్వరుడు దగ్గర శిష్యరికం పొందిన వ్యక్తి శనీశ్వరుడు. అందుకని శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆయన పేరు ఈయనకి కూడా వచ్చింది, శని ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు దగ్గర శిష్యరికం పొందినవాడు. అందుకని శనీశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే గణపతికి శనీశ్వరుడికి కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంటుందంట. అందుకని గణపతిని పూజించిన శని భగవాను యొక్క ఎఫెక్ట్ మన మీద ఉండదని చెప్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించిన శని భగవానుడికి ఎఫెక్ట్ ఇదైతే విన్నాను. ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎందుకు అంటే ఈ ఆంజనేయ స్వామి కూడా ఈశ్వరుడికి శిష్యుడే.